నేను భలే చదివినా కొడుకునే. పాత సామాన్లు ప్లాస్టిక్. చిన్నప్పుడు బడికి భలే పోయేవాడిని. మా నాయన చెప్పి బస్సుకి ఎక్కి కదిరంతా సినిమాలు షికార్లు ఫుల్గా తిరిగినా ఆయన భలే చదివినా కొడుకున్నాను. ఎంబీఏ కంప్లీట్ గ్రాడ్యుయేషన్. ఇది ఏంది మా రాంకి టైం చదివించేటప్పుడు పెద్ద బాల శిక్షలో ఇంతింత అక్షరాలు ఉండేవి, ఇంతింత ఉన్నాయి ఆయన. దాన్ని ఏమైపోయినాయి అక్షరాలకి? చదివించేటప్పుడు ఇంతింత ఉండే అక్షరాలు ఇప్పుడు ఏంది ఇంతింత చదివినారు స్వామి. మొబ్బులో చదువుతామా అని ఆయన బాగా పొగుళ్ళు ఉండింటే పడబెట్టేస్తున్నాం. ఇప్పుడు రాత్రి అయిపోయింది. ఏం చేసేది ఇది? పొగులు అయితే పని పెట్టేస్తాం మళ్ళా. ఇప్పుడు ఏమి పీకుతావు మామ నువ్వు? అమరేంద్ర బాహుబలి. మీరు పెద్దవాళ్ళు శిక్ష రాంగిలో మీకు ఇది రాదు. పగులే చదువుతాం, నైట్ అయితే వెళ్ళుకుంటాం, నైట్ పొద్దున్నే వస్తాం, చెర్లే పోదామా? బిడ్డ ఎవరైనా వస్తారేమో. సార్ వచ్చినాలే చెప్పండి సార్, మాకు నోటీస్ వచ్చింది సార్. ఈ పక్క నుంచి చదవాలా, ఈ పక్క నుంచి చదవాలా, వెనకాల చదవాలా, కింద చదవాలా? ఈసారి కూడా పెద్ద చదివిన సార్. నువ్వు ఏం చదివినావు సార్? సార్ నేను ఏబిసిడీలు చదివినా కానీ ఈ పక్క నుంచి చదవాలా, కింద చదవాలా? నా షెడ్యూల్ వెనకాల చదువు సార్. అది చదువు సార్ అంటే కింద చదవాలా, పైన చదవాలా, నెత్తులు చదువు సార్. యాదవ పక్క నుంచి ఇది చదివేకి వచ్చు కానీ మీరు చదివితే భయపడతారు బిడ్డ. వద్దులే సార్. నువ్వు ఏ పని చేస్తావు సార్? నేను బెంగళూరులో ఉన్నా బిడ్డ. బెంగళూరులో ఉన్నానంటే ఏం పని అంటావు కదా బిడ్డ నువ్వు? ఏం పని చెప్పాలి, వాళ్ళు వినాలి కదా నీ పని కూడా. ఆడా నేను 2 గాడిదలు మేపుతాంటే ఏం చెప్పు బిడ్డ. ఇది చదివిందని కానీ. అవును సార్, బెంగళూరుకి అట నువ్వు. మా ఊరికి బస్సు లేదు, ఆటోలో పోతాను. నువ్వు ఎట్లా పోతాడు సార్ బెంగళూరుకి? నేనేం తిక్కనా కొడుకుని అనుకున్నా. కదిరికి పోతా, ఎర్ర బస్సు ఎక్కుతా. సార్ ఎర్ర బస్సు అక్కడి నుంచి రావాలంటే ఏం చేస్తావు సార్? ఎర్ర బస్సు ఎక్కుతా. చదవాలంటే పెద్దవాళ్ళు తీసుకొని నాలుగు లోపల షెడ్ కూడా వేసుకో సార్. అంత పేదవాడిని సార్ నేను అంత చదివిన బోర్డు ఎవరు చదువునైనా అని చెప్పి చదివిపించుకున్నా తప్ప. సరేనా సార్, మా పేపర్ మాకు ఇచ్చి నువ్వు పెద్ద చదివినావు సార్. గాడిదలు బాగున్నాయా? గాడిదలు నీ లెక్కే ఉన్నాయి, మా లెక్క ఉంటాయా సార్? మా చదువు రాదు, గాడిద చదువు రాదు. రైట్ నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, దీంట్లో నాకు చదువు రాదు, నా బిడ్డకు రాదు, హాజరత్తుకు రాదు, ఇంకోసారికి రాదు, ఈ సార్కి రాదు. సూటు బూట్ వేసుకోవచ్చు. నేను కష్టజీవి, నేను నా బిడ్డ. ఈడన్న చదువుతాంటే వీడిగా కొండ పైన వైపు చెప్తే వైపు బెంగళూరు చెప్తే ఈడు ఏకంగా పట్టపర్తి పోతానని చెప్పు. నువ్వు బదిలికా చెప్పు, పట్టపర్తికి పోతా చదువు బదిలికి అంటే లేదా? నేను బదిలే చదువు రాదు, వాయిని చదువు రాదు. అట్లా పిల్లోళ్ళు కష్టపడి, పెద్దోళ్ళు మనం కష్టపడతాం, పిల్లోళ్ళు చదివించాలని మెసేజ్ బాధ్యతలను స్ప్రెడ్ చేస్తాం. ఈ పేపర్ చదవాలంటే పాత సామాన్లు బాగుండాలని ఆయన. డెలివరీ అయిందంట, 2 పిల్లలకి డెలివరీ అయిందంట. పెళ్లి అయితే ఒప్పుకోను. ఇది కాదు డెలివరీ. పేపర్ చదవాలి. శివ వస్తాడప్పా. శివ పేపర్ చదవాలా రానాయనా? నువ్వు చెప్తాను చదువుతాడు. ఇక పొద్దున్నే లేకపోతే 10 మందికి అబద్ధాలు చెప్పి తాగబోతాడు. చదువు చదువు అంటే ఇదే నువ్వు చదవమని ఇంతమంది కలిసి దీని గురించా? దీనికే రాదమ్మా, దీనికి రాదు. ఇంకేడు దొరుకుతాడేమో ఇంకా ఇప్పుడు పైన కింద పడి చూడా. 7 వచ్చేసి ఇది ఎస్, ఇది అయ్యా, ఇది ఎక్స్. నీకు ఏం చెప్పినానంటే 6 దాటితే 6 అంట. అదే రా సార్.
ఏ సార్ అది చెప్పు సార్ మా వాడికి అర్థం కాదు నీ బాధ ఏం చెప్పు ఇక్కడ 6 ఉందా బాగా వాళ్ళు చూపిరా ముసలోడా చదివించేది రాదు కానీ పొలం పనులు చేపిస్తాడు చదువు రాకేడు పడినామో వాడిని చదివించే వాడిని ముందుకు పంపించాలి మా వాడు బదిలీ పోతాడంట బదిలీ పోతా కదిలి పోతాడు ఇంగ్లీష్ వాళ్ళు వస్తారా వాళ్ళకి లైవ్ చెప్తాడా మా వాడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు పాడు వేయరా వాళ్ళతో మాట్లాడద్దా మా వాడికి దేవాని చదువుతండి ఇప్పుడు మా వాడు చదివేస్తాడు తెలుగులో చెప్పా నేను అడుగు పెట్టగానే వాడు చదువు అంతా వచ్చేసా వచ్చేసా 6 దాటితే ఏం చేయాల పడుకో తినేసి అనుకో మా వాడికి రేపమన్నాడు పెళ్లి చేస్తాం ఏమన్నా పెట్టం చూడండి తినేసి పడుకుంటాడంట తినేసి పడుకుంటావా చెప్పువా చెప్పులే తిని పడుకోనైనా కష్టపడతాను కష్టపడతాను ఏ పని చేపించు మొత్తం కష్టపడాలంటే పెళ్లి చేస్తే కట్టించుకొని దొరుకుతా అంజేరు పొలంలో అంటే పెళ్లి చేస్తే కష్టపడతా అంటే ఇప్పుడు చేయరంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. క్షమాపణ చెప్పు నాయనా కష్టపడి చదువుతా నాయనా చదవాలని నీ సామాన్లు బాగున్నాయినా డిస్క్లైమర్ చెప్తాడప్ప ముందరి మన కొద్దిగా ముందరు ఎవరిని ఉద్దేశించింది కాదు. పిల్లలకు నేటి సమాజంలో విద్య చాలా విలువైనది. విద్య లేకపోతే చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని బాధ్యతగా చదివించుకోవాలి. అదే విధంగా నేటి సమాజంలో పిల్లలు చాలా చెడిపోతున్నాడు. చెడు అలవాట్లకు బానిసై దురలవాట్లు నేర్చుకొని తన శరీరము ఆరోగ్యంతో పాటు తన కుటుంబ గౌరవాన్ని కూడా పోగొడుతున్నారు. అటువంటి తప్పులు చేయకుండా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మంచి భవిష్యత్తుతో బాగా చదువుకోవాలని ఒక చిన్న సారాంశం.